కెమికల్ కోఆర్డినేషన్ అక్కర్ ఇన్ ప్లాంట్స్. కెమికల్ కోఆర్డినేషన్ అంటే ఏం తెలుసా? సింపుల్ గా చెప్పాలంటే హార్మోన్స్. ఓకే, చాలా మంది హార్మోన్స్ స్పెల్లింగ్ HAR అనుకుంటున్నారు. HAR కాదు, HOR గుర్తుపెట్టుకోండి, హార్మోన్స్. సో ఇప్పుడు క్వశ్చన్, హౌ డస్ కెమికల్ కోఆర్డినేషన్ అక్కర్ ఇన్ ప్లాంట్స్? కెమికల్ కోఆర్డినేషన్ ప్లాంట్స్ లో ఎలా అక్కర్ అవుతాయి అనేది క్వశ్చన్. ఇది ఎస్ఏ క్వశ్చన్ అమ్మా. డన్. ఈ 3 పాయింట్స్ కాదు కానీ చాలా మ్యాటర్ ఉంటది. ఓకేనా? డన్. హౌ డస్ కెమికల్ కోఆర్డినేషన్ అక్కర్ ఇన్ ప్లాంట్స్? కెమికల్ కోఆర్డినేషన్ ఎలా జరుగుతుంది అని అడుగుతున్నారు. ఓకేనమ్మా? డన్. సో ఇది ఈ క్వశ్చన్ కి అర్థం. ఫస్ట్ పాయింట్, ప్లాంట్స్ do not have nervous system but still sense the things because of stimulus such as gravity, light, chemicals, hormones, water, touch. ఓకేనమ్మా? ఈ పాయింట్స్ కి అర్థం ఏంటంటే, ఫస్ట్ ఇందులో వొకాబులరీ, నర్వస్ సిస్టమ్, స్టిమ్యులస్, గ్రావిటీ, కెమికల్స్, హార్మోన్స్. ఫస్ట్ ఈ వొకాబులరీ చెప్తే ఆన్సర్ చెప్తాను. మొక్కలకు నరాల వ్యవస్థ, దాన్ని స్టిమ్యులస్ అంటారు. లేకపోయినా ఎలా అది స్పందిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో వొకాబులరీ, నర్వస్ సిస్టమ్ అంటే ఏంటి? నరాల వ్యవస్థ అంటే శరీరంలో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వేగంగా పంపే ఒక సిస్టమ్ అంటారు. గ్రావిటీ అంటే ఏంటి? గురుత్వాకర్షణ శక్తి అంటే భూమి వస్తువుల్ని తనపై లాగేసుకుంటది, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. కెమికల్స్ అంటే ఏంటి? రసాయన పదార్థాలు. ఓకేనమ్మా? హార్మోన్స్ అంటే ఏంటి? శరీరంలో లేదా ప్లాంట్స్ లో గాని ఇన్ఫర్మేషన్ ని పంపే ఒక కెమికల్స్, దాన్నే హార్మోన్స్ అని అంటారు. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటమ్మా, సో మొక్కల్లో మనకి ఈ యొక్క నర్వస్ సిస్టమ్ లేకపోయినా ఎలా అది స్పందిస్తాయి? ఎలా స్పందిస్తాయి అంటే, మొక్కలకి జనరల్ గా చెప్పాలంటే ఈ యొక్క నర్వస్ సిస్టమ్ అనేది ఉండదు. సో అయినప్పటికీ ఇవి స్టిమ్యులస్ కు మాత్రం స్పందిస్తాయి. ఓకేనమ్మా? స్టిమ్యులస్ అంటే ఏంటి? మొక్కలపై ప్రభావం చూపించే ఒక బయట ఒక ఫ్యాక్టర్స్. ఓకేనమ్మా? ఎగ్జాంపుల్, వెలుగు, లైట్, గ్రావిటీ, కెమికల్స్, నీరు, ఈ యొక్క స్పర్శ, హార్మోన్స్, ఇవన్నీ కూడా స్టిమ్యులస్. మొక్కలు ఈ యొక్క స్టిమ్యులస్ కి మాత్రమే స్పందిస్తాయి. నర్వస్ సిస్టమ్ అనేది మొక్కల్లో ఉండదు, ఏమీ లేదు. మొక్కలకి నర్వస్ సిస్టమ్ అని ఉండదు, కానీ అది సెన్స్ చేస్తాయి. ఎలా సెన్స్ చేస్తాయి? స్టిమ్యులస్ ద్వారా. స్టిమ్యులస్ అంటే గ్రావిటీ, లైట్, కెమికల్స్, హార్మోన్స్, వాటర్, టచ్. దీని ద్వారా మాత్రమే ఈ యొక్క మొక్కలు రెస్పాన్స్ అనేది ఉంటది. క్లియర్ అమ్మా? అది పాయింట్ కి అర్థం. ఈ పాయింట్ లో మోస్ట్ ఇంపార్టెంట్, మొక్కలకి ఒక నర్వస్ సిస్టమ్ ఉండదు. సో అయినా ఈ యొక్క మొక్కలు ఈ యొక్క స్టిమ్యులస్ ని గుర్తిస్తాయి, ఈ వెలుగు, గ్రావిటీ, వాటర్, ఇలాంటి వాటికి. సింపుల్ అంతే. ప్లాంట్ సింపుల్ గుర్తుపెట్టుకోండి. ఒక పాయింట్ అడిషనల్ ఇస్తారు. ఈ పాయింట్ కి 3 పాయింట్స్ ఇచ్చారు కాబట్టి యాడ్ చేయండి. ప్లాంట్స్ సింపుల్ ఇలా రాయండి, నో నెర్వ్స్, కామా, ఓన్లీ హార్మోన్స్. క్లియర్? డన్. స్టిమ్యులస్ అంటే ఏంటి? స్టిమ్యులస్ అంటే రెస్పాన్స్. స్టిమ్యులస్ అంటే ఏంటమ్మా? రెస్పాన్స్ అంటే ఏంటి? వెలుగు అండ్ స్పర్శ, నీరు, ఇవన్నీ కూడా స్టిమ్యులస్. సో స్పందన కలిగించి ఏ మార్పునైనా స్టిమ్యులస్ అని అంటారు. ఓకేనా? నెక్స్ట్ పాయింట్, హార్మోన్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది కెమికల్ కోఆర్డినేషన్ ఆఫ్ ప్లాంట్స్ బై ఇంటిగ్రేటింగ్ దర్ బిహేవియర్ బై ఎఫెక్టింగ్ గ్రోత్ ఆఫ్ ప్లాంట్ రిజల్టింగ్ ఇన్ మూవ్మెంట్ ఆఫ్ దట్ ప్లాంట్ పార్ట్ ఇన్ రెస్పాన్స్ టు స్టిమ్యులస్. ఓకేనా? ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే, ఫస్ట్ ఇందులో వొకాబులరీ, కెమికల్ కోఆర్డినేషన్ అంటే ఏంటి, ఇంటిగ్రేటింగ్ అంటే ఏంటి, సో తర్వాత స్టిమ్యులస్, హార్మోన్స్ మళ్ళీ ఇది కూడా నేర్చుకుందాం ఈ పాయింట్ లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో హార్మోన్స్ అంటే ఏంటి? బాడీ లేదా ప్లాంట్స్ లో సందేశాలను పంపే ఒక రసాయన పదార్థాలే హార్మోన్స్ అని అంటారు. కెమికల్ కోఆర్డినేషన్ అంటే ఏంటి? హార్మోన్స్ ద్వారా శరీరం లేదా మొక్కలు పనులను కలిసి పనిచేసే ఒక ప్రాసెస్, దాన్నే కెమికల్ కోఆర్డినేషన్ అంటారు. ఇంటిగ్రేటింగ్ అంటే వేరు పనులను కలిపి ఒకే విధంగా పనిచేయడం, దాన్ని ఇంటిగ్రేటింగ్ అంటారు. స్టిమ్యులస్ అంటే స్పందన కలిగించే బయట లేదా లోపల ఉన్న మార్పు, దాన్ని స్టిమ్యులస్ అని అంటారు. ఇప్పుడు ఈ పాయింట్ అంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. హార్మోన్స్ అనేవి ఈ యొక్క సెల్స్ ఒక పెరుగుదలను కూడా మారుస్తుంది. సో ఇంకా మొక్కల్లో నరాల వ్యవస్థ అనేది ఉండదు, హార్మోన్ ద్వారా సమన్వయం అనేది జరుగుతుంది. సో నరాల వ్యవస్థ అనేది మొక్కలు ఉండదు కాబట్టి హార్మోన్సే దానికి సమన్వయం అనేది చేస్తుంది. ఓకేనమ్మా? ప్లాంట్స్ కి ప్లాంట్స్ మూవ్మెంట్ హార్మోన్స్ వల్లే గ్రో అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇంకా సింపుల్ చెప్పండి పాయింట్, ప్లాంట్స్ కి నర్వస్ సిస్టమ్ అనేది ఉండదు, అందువల్ల అది నెర్వ్స్ ని యూజ్ చేసుకోదు మెసేజెస్ పంపించడానికి. కాబట్టి ప్లాంట్ దాని ప్లేస్ లో ఏంటి యూజ్ చేసుకుంటది? హార్మోన్స్ యూజ్ చేసుకుంటది. దాని ప్లేస్ లో ఏం యూజ్ చేసుకుంటది? హార్మోన్స్ యూజ్ చేసుకుంటది. ఈ హార్మోన్స్ అంటే ఏంటి? కెమికల్ మెసెంజర్స్, ప్లాంట్స్ ద్వారా తయారవుతాయి. సో ఇది ప్లాంట్స్ కి చెప్తుంది, ప్లాంట్ పార్ట్స్ చెప్తుంది ఏం చేయాలో. ప్లాంట్ పార్ట్స్ కి హార్మోన్స్ చెప్తుంది ఏం చేయాలో. హార్మోన్స్ ఏం చేస్తుంది? ప్లాంట్ పార్ట్స్ ని కలిసి పనిచేసేలా చేస్తుంది. దీన్ని ఏమంటారు? కెమికల్ కోఆర్డినేషన్ అని అంటారు. ఓకేనమ్మా?
హార్మోన్స్ ఏం చేస్తుంది, గ్రోత్ ని కంట్రోల్ చేస్తుంది. సో ఈ హార్మోన్స్ ఏం చేస్తుంది, ప్లాంట్స్ కి ఎక్కడ ఎదగాలి, ఏ పార్ట్ లో, అర్థమవుతుందా, వేర్ టు గ్రో అండ్ వేర్ ఎక్కడ ఎదగాలి ఎక్కడ ఎదగకూడదో ప్లాంట్స్ కి హార్మోన్సే చెప్తుంది. ఈ యొక్క ఎక్కడ ఎదగాలి, ఈ మూమెంట్ ఉంది కదా ప్లాంట్స్ యొక్క మూమెంట్, ఇదంతా దేని వల్ల అవుతుంది, స్టిమ్యులస్ వల్లే అవుతుంది. స్టిమ్యులస్ అంటే ఏంటి, లైట్, గ్రావిటీ, సన్లైట్, గ్రావిటీ, వాటర్, టచ్ అన్నమాట. సో ప్లాంట్స్ ఓన్లీ స్టిమ్యులస్ మాత్రం రెస్పాండ్ అవుతుంది హార్మోన్స్ యూస్ చేసుకొని. అదే పాయింట్ కి అర్థం ఏంటమ్మా, when sunlight falls on the shoot from one side, the phytohormone auxins causes the shady side of the shoot to grow faster, making the shoot bend towards sunlight. ఈ పాయింట్ లో హార్డ్ వర్డ్స్ ఏంటమ్మా, షూట్ అంటే ఏంటి, ఫైటోహార్మోన్ అంటే ఏంటి, ఆక్సిన్స్ అంటే ఏంటి, షేడీ సైడ్ అంటే ఏంటి, ఇంకా సో ఈ ఒక ఫస్ట్ తెలుసుకుందాం. ఆ ప్లాంట్ ఒక అబోవ్ గ్రౌండ్ పార్ట్, ఎగ్జాంపుల్ స్టెమ్, ఫ్లవర్స్, దాన్ని షూట్ అని అంటారు. ఫైటో హార్మోన్ అంటే ఏంటి, కెమికల్ మెసెంజర్, ప్లాంట్స్ తయారు చేస్తుంది గ్రోత్ ని కంట్రోల్ చేయడానికి. సో కెమికల్ మెసెంజర్ మేడ్ బై ప్లాంట్స్ లో కెమికల్ మెసెంజర్ తయారవుతుంది ఎందుకు, గ్రోత్ ని కంట్రోల్ చేయడానికి, దాన్ని ఫైటో హార్మోన్ అంటారు. ఆక్సిన్స్ అంటే ఏంటి, ప్లాంట్ హార్మోన్. ఆక్సిన్స్ అంటే ఏంటి, ప్లాంట్ హార్మోన్. అది ఎవరికి హెల్ప్ చేస్తుంది, ప్లాంట్ కి హెల్ప్ చేస్తుంది, ఎలా గ్రో అవ్వాలి, ఎలా బెండ్ అవ్వాలని, అదే ఆక్సిన్స్. షేడీ సైడ్ అంటే ఏంటమ్మా, ఆ సైడ్ లో ప్లాంట్ అసలు సన్లైట్ రిసీవ్ చేసుకోకపోవడం, సన్లైట్ ఆ సైడ్ లో ప్లాంట్ కి అసలు సన్లైట్ లేకపోవడం, దాన్ని షేడీ సైడ్ అని అంటారు. ఓకేనమ్మా, ఇది ఈ పాయింట్ వొకాబులరీ. ఇప్పుడు మనం ఆన్సర్లోకి వెళ్ళిపోదాం. పాయింట్ కి అర్థం ఏంటంటేమ్మా, ఈ యొక్క సన్లైట్ ప్లాంట్ మీద ఫాలో అవుతుంది, ఒక సైడే ప్లాంట్ మీద ఫాలో అవుతుంది సన్లైట్. అప్పుడు ఈ యొక్క ఫైటో హార్మోన్ ఆక్సిన్ ఏమవుతుంది, వెంటనే రూట్ ఒక షేడీ సైడ్ వైపు మూవ్ అవుతుంది. షేడీ సైడ్ అంటే ఏంటి, లైట్ ఫాల్స్ వన్ సైడ్. ఓకేనమ్మా, అప్పుడు సెల్స్ అప్పుడు షేడీ సైడ్ మీద ఉన్న సెల్స్ ఒకేసారి చాలా ఫాస్ట్ గా గ్రో అవుతాయి. బికాస్ ఆఫ్ దిస్ అన్ఈక్వల్ గ్రోత్, ఈ యొక్క అన్ఈక్వల్ గ్రోత్ వల్ల ఈ షూట్ అనేది సన్లైట్ కి బెండ్ అవుతుంది. ఓకేనమ్మా, అంటే సింపుల్ చెప్పాలంటే సన్లైట్ ఏమవుతుంది, షూట్ ఒక సైడ్ మాత్రమే ఫాలో అవుతుంది. అప్పుడు ఈ యొక్క ఆక్సిన్ హార్మోన్, ఈ యొక్క పైటో హార్మోన్ అండ్ ఆక్సిన్, ఈ రెండు ఏమవుతాయి, షేడీ సైడ్ కి షిఫ్ట్ అవుతాయి. షేడీ సైడ్ షిఫ్ట్ అయిపోయి చాలా ఫాస్ట్ గ్రో అవుతాయి. అప్పుడు ఆటోమేటిక్ గా షూట్ ఏమవుతుంది, లైట్ కి బెండ్ ఎదుగుతుంది. ఓకేనమ్మా, డన్. అది పాయింట్ కి అర్థం. దీన్ని ఫోటోట్రోపిజం అని అంటారు. సింపుల్ గా చెప్పాలంటే ఈ పాయింట్ ని ఫోటోట్రోపిజం అంటారు. అంటే ఇంకా చెప్పాలంటే సింపుల్ గా ఈ పాయింట్ కి అర్థం, ప్లాంట్స్ హార్మోన్స్ కి రెస్పాండ్ అవుతాయి, నెర్వ్స్ రెస్పాండ్ అవ్వు. ఆక్సిన్ ఏం చేస్తుంది, గ్రోత్ ని కంట్రోల్ చేస్తుంది షూట్స్ లో. ఓకేనమ్మా, అన్ఈక్వల్ గ్రోత్ వల్ల మూవ్మెంట్ అనేది జరుగుతుంది, దాన్ని గ్రోత్ మూవ్మెంట్ అని అంటారు. ఈ హార్మోన్ ద్వారా జరిగే ఒక స్పందన, నరాల వ్యవస్థ లేకుండానే మొక్క రెస్పాన్స్ అనేది అవుతుంది. సో వంగడం సెల్స్ అన్ఈక్వల్ గ్రోత్ వల్ల జరుగుతుంది. సో ఆక్సిన్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాత్రని పోషిస్తుంది. వెలుగు ఒకవైపు పడితే ఆక్సిన్ ఏమొచ్చి చీకటి వైపు చేరి ఆ వైపు సెల్స్ వేగంగా పెరగడం వల్ల మొక్క వెలుగు వైపుకు ఏమవుతుంది, వంగుతుంది. ఓకేనమ్మా, అంతే. సో ఇదే కెమికల్ కోఆర్డినేషన్ అక్కర్ ఇన్ ప్లాంట్స్.